ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే ఇంత వాడినైనా అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. 70 సంవత్సరాలు మనకెంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది. అప్పుడెప్పుడో 68, 67లోనో అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా, నందారం వెంకటయ్య గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు. ఆ లోటు ఉండే. ఇవాళ లోటునంతా భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి 2 ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ, మనకు పెట్టుబడుల విషయంలో కానీ, మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ కూడా 20 ఏళ్ళ నుంచి అది అక్కడనే పడవ పడ్డది, పడకేసింది. మరి ఇవాళ ఎప్పుడు మనము ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే. మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మోరి కాలువలు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పిల్లలకు బడి కావాలన్నా, ఏదన్నా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు పోయి పట్నం పోయి ఎవరినన్నా మనం చేయి చాపి అడుక్కునే పరిస్థితి ఉండే. ఇవాళ చేయి చాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగలే నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే మీ అందరి కష్టము, మీ అందరి కృషి, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం. ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఎక్కడ కూడా మనం బేసిసాల కోలే, ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా 10 సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారా చూసినాం. ఇవాళ 4 నెలల మీరు ఆలోచన చేయండి, ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా? రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను. మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై, కథానాయకులై ఇంటింటికి తిరిగే 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన. సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5